మీరు చూస్తున్నారు జుక్కల్ టైమ్స్. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మరి మా యొక్క నియోజకవర్గ ముద్దుబిడ్డ హనుమంత్ షిండే సార్ గారి సూచనల మేరకు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతిపిత అయినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ చావు నోట్లో పెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప మహనీయ వ్యక్తి అయినటువంటి మన అందరి ఆదర్శమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఏదైతే సీట్ నోటీసులు ఇచ్చారో ఈ రాజకీయ కక్ష సాధింపుల చర్యలో భాగంగా ఇటువంటి సీట్ నోటీసులు ఇవ్వడం చాలా సిగ్గుచేటు. ఇది తెలంగాణ ప్రజానికానికే చాలా సిగ్గుచేటు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్య విషయం ఏమిటంటే ఏదైనా రాజకీయం చేసేటప్పుడు ఏదైతే రాజ్యాంగంలో ఉంది ఎన్నికల్లో కొట్లాడండి. రాజకీయ కక్ష సాధింపులు చేసి మీకు నోటీసులు ఇచ్చి భయపెడతాం, మీ పైన కేసులు పెట్టి భయపడతాం, మీకు జైళ్లకు పంపుతామంటే ఇక్కడ ఎవ్వరు భయపడేది లేదు. ఈ తెలంగాణ ముద్దుబిడ్డలు వీరి యొక్క పౌరుషము గతంలో చాలా చూశారు. అవన్నీ చూసిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వాలు దిగివచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని మనకిచ్చినాయి. ఎవరో దయాదాక్షిణ్యాల మీద వచ్చింది కాదు, పోరాడి సాధించుకున్న తెలంగాణ ఈ రాష్ట్రంలో నేడు మీరు చూస్తున్నారు ప్రజలారా. 2 సంవత్సరాల నుండి ఏమేమి జరుగుతున్నాయో, గత 15 సంవత్సరాల క్రితం, గత 10 సంవత్సరాల నుండి మన రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన జరిగిందో అది మీకు తెలిసిన విషయమే. మీరు అధికారం వచ్చిన తర్వాత మీరు అభివృద్ధి చేయండి. ఏం చేస్తున్నారు మీరు ఈరోజు? ఎక్కడైనా ఏం జరుగుతున్నది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఒక్కసారి ప్రజలు కూడా మీరు ఆలోచించాలా. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నికలు ఉంటాయి, వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలా. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారికి, బాపు గారికి ఏదైతే సీట్ నోటీస్ ఇచ్చారో అది వెంటనే రద్దు చేయాలని మేము ఈ సందర్భంగా నల్ల కండువాలు ధరించి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం. శాంతియుతంగా ఈరోజు సీట్ నోటీసు వెనుక తీసుకోవాలని చెప్పేసి, ముఖ్యంగా ఏదైతే 160 సిఆర్పిసి ఏదైతే అనైతికంగా, రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా ఇవ్వడం జరిగిందో, ఈరోజు జూబ్లీహిల్స్ పిఎస్కి ఎర్రవల్లికి ఎలాంటి సంబంధం లేదు, ఈ సిట్ నోటీస్కి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి ఎలాంటి సంబంధం లేదు, ముఖ్యంగా ఈ సిట్ నోటీస్కి కేసీఆర్ గారికి ఎలాంటి సంబంధం లేదు. ఈరోజు సంబంధం లేనటువంటి ఇష్యూలో ఈరోజు కేసీఆర్ గారికి ఈరోజు కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగము, తర్వాత ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి అనైతికంగా, రాజ్యాంగ విరుద్ధంగా, అప్రజాస్వామికంగా ఈరోజు గెలవాలన్న ఉద్దేశంతో ఈ సీట్ నోటీసు ఇవ్వడం జరిగింది. హనుమంత్ షిండే గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, సీట్ నోటీస్ వెంటనే వాపస్ తీసుకోవాలి. సీట్ నోటీస్ వెంటనే వాపస్ తీసుకోవాలి. వెల్కమ్ టు జుక్కల్ టైమ్స్.